హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవర్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బిట్ కాయిన్ బుల్ మార్కెట్లో ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలి. ఈ వీడియో అనేది మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే కాదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. షార్ట్ టర్మ్ పర్పస్కి ఈ వీడియో ఎవరైతే చూద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. ఈ చార్ట్లో మీకు ఏంటంటే బీటీసీ లాంగ్ టర్మ్ పర్పస్కి బీటీసీ ఎంత దాకా ఇంక్రీజ్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. మళ్ళీ అడుగుతున్నారు, మీకు తెలియట్లేదు. చాలామందికి ఏంటంటే ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. షార్ట్ టర్మ్ కోసం వేరే చార్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ పర్పస్కి వేరే చార్ట్స్ ఉంటాయి. వాటికి మధ్య డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. అందుకోసం అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ దీని తర్వాత డౌట్ వస్తే నేను ఏం చేయలేను. కాబట్టి ఏంటంటే క్లియర్గా లాంగ్ టర్మ్ పర్పస్కి ఎవరైతే బీటీసీ ఎంతవరకు ఇంక్రీజ్ కావాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ స్టార్టింగ్ నుంచి లాంగ్ టర్మ్లో ఏ విధంగా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను ఉన్న టైం ఫ్రేమ్ వచ్చేసి 1 month టైం ఫ్రేమ్. అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది ఏదైతే ఉందో అది 1 month టైం ఫ్రేమ్లో వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఏదైతే గ్రీన్ లైన్ ఆర్ పర్పుల్ లైన్ వీటి మధ్యలో ఉన్నంతసేపు ఏంటంటే బీటీసీ అనేది స్ట్రాంగ్ బైలోకి తెలుద్ది. లాంగ్ టర్మ్ పర్పస్కి, షార్ట్ టర్మ్ పర్పస్ కాదు. ప్రతిసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఏరియాలో ఉన్నంత వరకు, అంటే వీటి మధ్యలో ఈ పర్పుల్ లైన్ అండ్ ఈ గ్రీన్ జోన్ వీటి మధ్యలో ఉన్నంతసేపు మనం బై చేసుకోవచ్చు. అది లాంగ్ టర్మ్ పర్పస్కి మనం ఇంకా తక్కువ ప్రైస్కే మనం బీటీసీని కొన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనకి పర్పుల్ జోన్స్ ఏదైతే ఉందో, పర్పుల్ లైన్ క్రాస్ అయిందో, అప్పుడు మాత్రమే మనకి బుల్ మార్కెట్, అఫీషియల్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. అయితే ఈ పర్పుల్ లైన్ని దాటిన తర్వాత మార్కెట్ అనేది ఒక హైట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్పుల్ లైన్ క్రాస్ అవడంతో మనకి నియర్లీ ఎంత పడింది, 59 days అయితే పడింది. 59 daysలో ఏంటంటే మనకి ఒక చిన్న హైట్ అయితే వచ్చింది, ఈ వైట్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ కావడానికి ఎన్ని రోజులు పట్టింది, నియర్లీ చూసుకుంటే 273 days అయితే పట్టింది. నేను టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నాను, ఎన్ని డేస్ పట్టచ్చు అన్న దాని గురించి అయితే మీకు చెప్తున్నాను. జాగ్రత్త చూసుకోండి. ఇది షార్ట్ టర్మ్ పర్పస్కి మళ్ళీ చెప్తున్నాను కాదు. ఇన్ని రోజులు టైం పీరియడ్ వాడితేనే మనకు అంత రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే బాటంలో మనకి ఎక్కువ సార్లు ఏంటంటే అక్యుములేషన్ జోన్లోకి వెళ్తుంది. ఎవరైతే సేల్ చేస్తారో ఇక్కడ ఏంటంటే బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాంగ్ టర్మ్ పర్పస్కి వీళ్ళందరూ బయింగ్ చేయడం వల్ల ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎన్ని రోజులు బై చేస్తారు, ఈ పర్పుల్ జోన్ ఉంటూ గ్రీన్ జోన్ దాకా ఎన్ని రోజులు బై చేస్తారంటే నియర్లీ 427 days. ఈ 427 days బయ్యింగ్ మాత్రమే జరిగింది, సేలింగ్ కాదు. ఇందులో మొత్తం బయ్యింగ్ జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుందాం. సెకండ్ టైం కూడా మనకి బీటీసీ అనేది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకు అందరికీ తెలుసు, పర్పుల్ జోన్ అండ్ గ్రీన్ జోన్ వీటి మధ్యలో ఉన్నంతసేపు మనం బై చేసుకోవాలి. ఓకే, వీటి మిడిల్లో ఉంది లాంగ్ టర్మ్ పర్పస్కి, వీటి జోన్లోకి అయితే వచ్చింది. వీటిలో ఉన్నంతసేపు మనకి బయింగ్ దిక్ మాత్రమే ఉంటుంది లాంగ్ టర్మ్ పర్పస్కి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్పుల్ జోన్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి దాని పై నుంచి వెళ్తూ ఉందో 100% సక్సెస్ఫుల్లీ హోల్డ్ అవ్వగలిగితేనే మనం ఏంటంటే ఈ హయ్యర్ టార్గెట్స్కి అనేది పూజ చేయగలం. అయితే దీంట్లో కూడా చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు టైం పీరియడ్ పట్టింది, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి నియర్లీ ఇక్కడ కూడా ఎంత పడింది, 488 days. నియర్లీ ఎంత చూసుకున్నా 400 days అయితే ఈజీగా పడుతుంది. 450 days పైన అయితే పడుతుంది ప్రతిసారి. అండ్ దాని తర్వాత మాత్రమే మనకి ఏంటంటే బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ వైట్ లైన్ దగ్గరికి వెళ్తుంది, సెకండ్ ఏంటంటే మనకి రెడ్ లైన్ దగ్గరికి టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. అండ్ మనకి థర్డ్ టైం కూడా చూద్దాం. థర్డ్ టైం మళ్ళీ ఏంటంటే ఈ పర్పుల్ జోన్స్ ఏవైతే ఉందో వీటిలోకి అయితే వచ్చింది. ఒకటేసారి ఒక డిప్ మాత్రమే వచ్చింది. దీంట్లో అయితే ఇంకా ఎక్కువ ట్రేడింగ్ అయితే జరగలేదు. ఇమీడియట్లీ ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే దీనిపై నుంచి ఇంక్రీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వెళ్ళింది ఒకసారి చూద్దాం. ఒక ఆల్ టైమ్ హైకి నియర్లీ చూసుకున్నట్లయితే 365 days, ఒక 1 year వేసుకోండి. 1 year దాకా మనకి ఒక ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా అదే జోన్లోకి అయితే వచ్చాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు బీటీసీ అనేది మనం బయింగ్ చేస్తున్నాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. ఫస్ట్ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో ఉన్నంతసేపు బీటీసీ అనేది లాంగ్ టర్మ్ పర్పస్కి ఖచ్చితంగా బై చేయాలి. ఇంకా స్టిల్ ఏంటంటే అండర్ వాల్యూ అయితే ఉంది బీటీసీ అనేది. ఇప్పుడు కూడా మనం కొనుక్కోవచ్చు ఎవరైతే బిగ్ పిక్చర్లో చూసుకున్న వాళ్ళు, ఎందుకంటే లాంగ్ టర్మ్కి ఇది మనకి మంచి ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈ షార్ట్ టర్మ్ పర్పస్కి వేరు ఉంటుంది, లాంగ్ టర్మ్ పర్పస్కి వేరు ఉంటుంది. మనకి ట్రేడింగ్లో ఇవన్నీ డిఫరెంట్ అయితే ఉంటాయి. వీటికి తగ్గట్టు మన ప్లాన్స్ అయితే ఉండాలి. షార్ట్ టర్మ్లో ఏమైనా కావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా మన టార్గెట్ అయితే అచీవ్ అవుతాం, ఇదైతే గ్యారంటీ. అయితే దీంట్లో ఉన్నంతసేపు ఎన్ని రోజులు మనకి ఇక్కడ ట్రేడింగ్ అయింది, వాల్యూమ్ ఎంత జనరేట్ చేసిందైనా చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 700 days అయితే పడింది. ఇప్పటిదాకా వచ్చిన బుల్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇంత టైం అయితే పడలేదు. అందుకే చెప్తున్నాను, ఈసారి ఇంకా కొద్దిగా ఇంకా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే
ప్రజెంట్ 700 డేస్ జస్ట్ బీటీసీ అనేది ఓన్లీ బయింగ్ దిక్కు మాత్రమే తెలియంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మనకి ఎంత పడింది, 450 డేస్ పైన అయితే పడింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 700 డేస్ పడింది. ఈ 700 డేస్ వాల్యూమ్ అనేది పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ఒకటేసారి మీకు ఏంటంటే హయ్యర్ టార్గెట్ అనేది పూజ చేస్తారు. ఇదైతే గ్యారంటీ. అప్పుడు మీరు కూడా కామెంట్ చేయండి, నేను చెప్పానా లేదా అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు బుల్ మార్కెట్ స్టార్ట్ కావాలంటే ఈ పర్పుల్ లైన్ పైన ఉండాలి. పర్పుల్ లైన్ పైన ట్రేడింగ్ అవ్వాలి. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ పర్పుల్ లైన్ ఏదైతే ఉందో దీని ఎబోవ్ దగ్గర నుంచి వచ్చి రిజెక్ట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఎప్పుడైతే దీన్ని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయ్యి దీన్ని హోల్డ్ చేయగలిగిందో అప్పుడు మాత్రమే మనకు బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనిపైన ఉన్నంతసేపు మనకి ఏంటంటే స్ట్రాంగ్లీ మనం 100% ఇంకా స్ట్రాంగ్ బైలోకి వెళ్ళాలి, ఇంకా బయింగ్ అనేది పెంచాలి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే నెక్స్ట్ టార్గెట్కి అయితే మనం చూసుకోవచ్చు. లేకపోతే మాత్రం మనం బుల్ రన్ అయితే మిస్ అవుతాం. ఇక్కడ స్టార్టింగ్లో ఎంతైనా కానీ ఈ జోన్లో మనకు సైలెంట్గా ఉండొచ్చు, కానీ బుల్ రన్లో మాత్రం ప్రైస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే అయితే మ్యాక్సిమం ఈ పర్పుల్ లైన్ దగ్గర నుంచి ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది అండ్ సెకండ్ టైం రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే దీన్ని 100% బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీన్ని రీటెస్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏంటంటే మనం దీంట్లో ఉన్నంతసేపు బై చేసుకుంటేనే బెస్ట్. స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే వీటి జోన్ మధ్యలో ఉన్నంతసేపు బై చేస్తేనే బెస్ట్. దాని తర్వాత మనం ఏమవుద్దో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. రీటెస్ట్ కావచ్చు, లేకుండా డైరెక్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వెళ్ళిందంటే మనకేంటంటే ఇంకా ఆపర్చునిటీ పోయినట్టే. కాబట్టి ఏంటంటే మనం దీన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ బయింగ్ చేయడానికి ఈ జోన్లో మనం బయింగ్ చేయాలి. స్ట్రాంగ్ బై చేసుకుంటే మీకు టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఎంత కాదన్నా మీకు ఈ వైట్ లైన్ దగ్గరికి అయితే ఈజీగా వస్తుంది. ఈ వైట్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ రెడ్ లైన్ దగ్గరికి వెళ్తాం. ఈ వైట్ లైన్ దగ్గర మనం చూసుకున్నట్లయితే టార్గెట్ అది దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఎంత ఒక 1,72,870 దాకా ఈజీగా, అంటే దాదాపుగా ఈ జోన్లో, అంటే కరెక్ట్గా అదే టార్గెట్ తీసుకోకండి, ఈ జోన్ మొత్తం ఎంటైర్లీ తీసుకోండి. ఈ జోన్లో ఎక్కడ దొరికినా నియర్లీ చెప్పాలంటే 1,60,000 దగ్గర నుంచి 1,70,000 ఆ మధ్యలో తీసుకోండి. ఆ మధ్యలో మీకు ఒక టార్గెట్ అయితే ఉంటుంది. అక్కడ దాకా అచీవ్ అయిన తర్వాత మనం బీటీసీలో లాంగ్ టర్మ్ పర్పస్ కూడా మనం ఫస్ట్ టార్గెట్ అనేది తీసుకోవాలి. లేదనుకుంటే మాత్రం మళ్ళీ కూడా కరప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే వైట్ లైన్ దగ్గర నుంచి కూడా ప్రైస్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే డౌన్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెస్ట్. ఒకవేళ దాన్ని క్రాస్ అవుతే మళ్ళీ మనం ఎంటర్ కావచ్చు, దానికి ఎలాంటి సంబంధం లేదు. మనకి ఇంకా ట్రెండ్ లైన్ తోడిస్తే అవసరమే లేదు. వన్స్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయిందో మనం ఏంటంటే నెక్స్ట్ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా హోల్డ్ చేస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఏదైతే వైట్ లైన్ ఉందో ఫస్ట్ ఒకసారి వైట్ లైన్ ఇమీడియట్లీ క్రాస్ అయిందంటే మనకి ఏమవుతుంది, మళ్ళీ రెడ్ లైన్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ వైట్ లైన్ క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే మీకు దీన్ని హోల్డ్ చేయకుంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే ఆ వైట్ లైన్ దగ్గర ఖచ్చితంగా టార్గెట్ అనేది బుక్ చేయాలి లాంగ్ టర్మ్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ లైన్ కూడా బ్రేక్ అవుతే మనం నియర్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెడ్ లైన్ దగ్గరికి. ఈ రెడ్ లైన్ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి బీటీసీ బుల్ మార్కెట్ టాప్ అన్నట్టు ఈ లెవెల్ చూసుకున్నట్లయితే 4 lakhs దగ్గర ఉంది. 4 lakhs దగ్గర నుంచి నియర్లీ ఏంటంటే 4,80,000 నుంచి 4 lakhs ఆ మధ్యలో ఏంటంటే మీకు లాస్ట్ జోన్ అన్నట్టు. బీటీసీ అంతవరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఒక ఇయర్లో అది మనకి టాప్ పీక్లోకి అయితే వెళ్ళుద్ది. ఇది 100% ఇప్పుడు బీటీసీ బుల్ మార్కెట్లో ఉందా లేదా అనేది నేను ఇంకొక చార్ట్ కూడా చెప్తాను. ఇది ఏంటంటే మనం ఏంటంటే మొత్తం చార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అయితే చూసాం. ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా అయితే వెళ్ళాం. హిస్టరీలో ఎప్పుడు కూడా ఇదైతే బ్రేక్ కాలేదు. ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అనేది వ్యాలిడ్ అయితే అయింది. కాబట్టి దీని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బయింగ్ సిగ్నల్ దిక్కైతే చూద్దాం. స్ట్రాంగ్లీ బై ఇచ్చిన ప్రతిసారి మనకి 1 month టైంలో ఏమైందో అని ఫస్ట్ చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం 100% ఏంటంటే సక్సెస్ఫుల్గా బయింగ్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే బీటీసీ అనేది నేను 1 month టైం ఫ్రేమ్లో మనకి బయింగ్ సిగ్నల్ ఎప్పుడెప్పుడు వచ్చాయన్న దాన్ని మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బై సిగ్నల్ ఎప్పుడు వచ్చింది, మనకి 2012లో వచ్చింది, December 1st వచ్చింది. ఇక్కడ మనకి బై సిగ్నల్ రావడంతో బీటీసీ ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో దగ్గర చూసుకుంటే 10,000 పైన అయితే మనకి ఇంక్రీజ్ అయింది. నియర్లీ ఏంటంటే 10,000 పైన ఇంక్రీజ్ అవడంతో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చి ఉంటుంది. నియర్లీ ఎవరైతే అక్కడ 1,000 పెట్టుకున్నా వాళ్ళకి ఏంటంటే 10,000% ఏంటంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. ప్రతిదీ గుర్తుపెట్టుకో, మీ మనీ అనేది 10,000 రెట్లు అయితే పెరిగిపోయింది. నెక్స్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది సెకండ్ టైం కూడా మనకి ఇక్కడ బయింగ్ సిగ్నల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కూడా ఏంటంటే ఎంత దాకా ఇంక్రీజ్ అయింది, 4,000% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైనా బయింగ్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఫేక్ అవుట్ అయిందా అంటే లేదు. ఖచ్చితంగా బై సిగ్నల్ అయినప్పుడు ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. దీనికి కూడా ఇంక్రీజ్ అవ్వడానికి టైం పీరియడ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బై సిగ్నల్ వచ్చినప్పుడు మనకి దగ్గర ఎన్ని రోజులు పడింది ఒక టాప్ హైట్కి వెళ్ళడానికి, నియర్లీ 1 year. ఓకేనా. నెక్స్ట్ టైం చూసుకుందాం. సెకండ్ టైం ఏంటంటే బీటీసీ బై సిగ్నల్ అయితే క్రియేట్ చేసింది. అప్పుడు ఎన్ని రోజులు పడింది అనేది కూడా చూడాలి.
ఓకే, ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 548 డేస్ అయితే పడింది. ఇంక్రీజ్ అవ్వడం అయితే 100% ఇంక్రీజ్ అవుతుంది, నేనైతే అది నోటీస్ చేశాను. అండ్ థర్డ్ టైం ఏంటంటే ఇక్కడ కూడా బై సిగ్నల్ వచ్చింది. అండ్ ఇంక్రీజ్ కావడానికి మనకి ఎన్ని రోజులు పట్టింది, 670 డేస్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఒక బై సిగ్నల్ అయితే ఫ్లాష్ అయింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒకటి మనకు 1 ఇయర్కి పట్టాలి. అంటే నియర్లీ ఏంటంటే మనకి ఒక 1 ఇయర్ దాకా టైం పీరియడ్ అయితే తీసుకోండి. అంటే నియర్లీ చూసుకున్నట్లయితే మనకి ఎంత అంటే ఎన్ని రోజులు టైం పీరియడ్ ఉంటుంది. మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మే 25 దాకా మనకు ఒక టాప్ 5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ బై సిగ్నల్ వ్యాలిడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ దాకా మనం వెళ్ళే ఛాన్స్ అయితే ఈ లోపల మనం ఒక పీక్లో అయితే ఉంటాం, పీక్ ప్రైస్లో. లేదనుకుంటే మాత్రం మనకి నియర్లీ 600 డేస్ పైన అయితే పడుద్ది. నియర్లీ 600 డేస్ అంటే మళ్ళీ మనం ఏంటంటే ఈ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళాలి. 600 డేస్ అంటే మనకి ఇంకా ఇంత దాకా పడుద్ది అనేది చూద్దాం. నియర్లీ చూసుకుంటే అయితే 2026 దాకా ఒకవేళ హైట్ వెళ్ళకపోతే 1 ఇయర్లోనే మనకి టాప్ హైట్ క్రియేట్ చేసిందంటే ఖచ్చితంగా మనం అదే హైట్లో ఎగ్జిట్ అయ్యి మనం వెళ్తూ ఉంటాం, మనం టార్గెట్ అయితే బుక్ చేసుకుంటాం. లేదు ఇంకా హైట్ ఫిక్స్ కాలేదనుకుంటే మాత్రం 2026 దాకా కూడా మనకేంటంటే బుల్ మార్కెట్లో మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇది టోటల్లీ బీటీకి సంబంధించిన అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇవన్నీ మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి కాదు. ఎందుకంటే చాలామందికి అర్థం కావట్లేదు. నేను ఎంత మంచిగా చార్ట్స్ గురించి చెప్పినా మీకు ఏంటంటే ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. ఇంత క్లియర్గా చెప్పినప్పటికీ షార్ట్ టర్మ్ వేరు, లాంగ్ టర్మ్ వేరు. కొంతమంది ఏంటంటే షార్ట్ టర్మ్ చెప్పిన దాన్ని వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ చూస్తున్నారు, లాంగ్ టర్మ్ చెప్పిన దాన్ని షార్ట్ టర్మ్ చూస్తున్నారు. అక్కడ కన్ఫ్యూజ్ కావడం వల్ల కొద్దిగా నెగిటివ్ కామెంట్ అయితే వస్తున్నాయి. అందుకోసం అనేది క్లారిటీ మీకు క్లారిటీగా తీస్తున్నాను. మీరు కూడా ఏంటంటే క్లారిటీగా అర్థం చేసుకొని ఎక్కడ దాకా ఉండాలి, ఎన్ని రోజులు టైం పీరియడ్ పడుద్ది అన్న దాని గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను. దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నా కూడా కింద మెన్షన్ చేయండి. బీటీసీ అనేది లాంగ్ టర్మ్లో ఇంక్రీజ్ అవుద్దా లేదా మీ అభిప్రాయాలు అయితే చెప్పండి. ఇప్పటిదాకా చూసుకుంటే అయితే ఎప్పుడు కూడా ఫేక్ అవుట్ కాలేదు, 100% సక్సెస్ఫుల్ అయితే వెళ్తుంది. అందుకోసం అనేది నా స్పాట్ పొజిషన్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను అందుకోసం చెప్పాను డే బై డే ఏంటంటే స్పాట్లో మనం ఒక ట్రేడ్ అయితే వేసాం కదా, దాన్ని ఆ స్ట్రాటజీ ఎందుకు అలా ఉంచానన్న దాని గురించి మీకు అయితే క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది టోటల్గా బీటీసీ సంబంధించిన అప్డేట్. అండ్ ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే కంపల్సరీ జాయిన్ కాండి. ఇలానే బీటీకి సంబంధించిన చార్ట్స్తో ప్రకారం మీకు ఏంటంటే షిబాయిను, డాజ్ కాయిన్, కొన్ని మేమ్ కాయిన్స్ అండ్ ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడెప్పుడు ఏ ప్రైస్లో ఇంక్రీజ్ అవుతాయి ఇవన్నీ ఏంటంటే పర్టికులర్గా నేను గ్రూప్లో అయితే ఇస్తున్నాను. ఎవరైతే గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లో ఇక్కడ పిన్ మెసేజ్ ఉంటుంది, ఆ పిన్ మెసేజ్లో నా నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ ఆర్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి మీకు ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి దానికైతే స్క్రీన్ షాట్ పెట్టండి. నేను వెంటనే అయితే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియోని అయితే ఎక్కువ మంది చూస్తున్నారు, కామెంట్ అయితే చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.